ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాంష్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు అనేసి అనుకుంటున్నారా? అంతేనండి, నా శ్రీమంతం ఉంది కదా, నా శ్రీమంతంకి సారీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా మాకు ఇక్కడ ఎవరు ఉండరు అనమాట, అందరు రిలేటివ్స్ అందరు కర్ణాటకలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా తక్కువ. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వచ్చారు కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ జస్ట్ ఇంట్లో ఒక 20 పీపుల్తో చేసుకుంటున్నాను. అది మా ఇంట్లో మా మమ్మీ వద్దు అన్నా సరే నేను కొంచెం పేచి పెట్టేసి, లేదు నాకు కావాలి, ఏమైనా మళ్ళీ చేసుకునేవా కాదు కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. సో నేను లాస్ట్ టైం అయితే 21 టైప్స్ స్వీట్స్, 21 టైప్స్ పిండి వంటలు ఇలాంటివన్నీ చేసుకున్నాను. బట్ ఈసారి ఏంటంటే అన్ని 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 5 టైప్స్ ఆఫ్ పిండి వంటలు, 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్, 5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అవన్నీ నేను తినే స్టేజ్ కూడా దాటిపోయింది. 9th మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి నాకు, సో అవన్నీ కూడా నేను తినే స్టేజ్లో కూడా లేను. ఒళ్ళో నింపిన అయితే మొత్తం మనమే తినాలి కాబట్టి సో నాకు అంత ఓపిక లేదు. అందుకోసం నేను ఒక 5 టైప్స్, ఒక 9, 11 అలా పెడదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా అప్పలు చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. నాకు మా పిన్ని, మా మమ్మీ ఇద్దరు ఉన్నారు. ఇంకా మిగతావన్నీ వాళ్ళకి ఇప్పుడు రవ్వ లడ్డు ఇవి ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి పర్ఫెక్ట్గా రావు. సో ఏవైతే పర్ఫెక్ట్గా రావో నేను కూర్చొని చేసుకుంటున్నాను. ఇంతసేపు అంతా కూడా ఫ్లవర్ డెకరేషన్కి ఫ్లవర్స్ అవన్నీ గుచ్చేశారు. ఇవన్నీ గుచ్చేసాక నెక్స్ట్ వీళ్ళతో ఆటలు చూడండి. అసలుకి వీళ్ళకి ఎంత పని ఉంది, అయినా సరే వాళ్ళు పనులు చేస్తూ మా దక్షిణి మెయింటైన్ చేస్తూ, మా వారు ఇంకా మా బావ కొడుకు వీళ్ళందరూ మెయింటైన్ చేస్తూ ఉన్నారంట. చాలా గ్రేట్. మెయిన్గా పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ పనులు చేసుకోవడం అంటే అది చాలా పెద్ద గగనము, చాలా పెద్ద కష్టమైన పని అనమాట. బట్ స్టిల్ మా వాడు నాకన్నా ఎక్కువ వాళ్ళ డాడీతో ఉంటాడు కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడట్లేదు. ఏంటంటే వాడు తను చూసుకుంటాడు అండ్ వాడు అతనితోనే ఉంటాడు. సో అందుకోసం నేను ఇంకా కొంచెం హ్యాపీగా నా పనులన్నీ నేను చేసేసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, అది కూడా హిట్ చేసేసేయండి. సో మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. సో ఇప్పుడు అన్ని 5 రకాల పిండి వంటలు అవన్నీ అయితే చేశాను. అండ్ డెకరేట్ చేయడానికి కొన్ని ట్రేస్ అయితే తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నేను శ్రీమంతానికి ముందు ట్రేస్ తీసుకున్నాను అనమాట. సో ఈ ట్రేస్ ఒక్కటి నాకు 40 రూపీస్ పడింది. బేగం బజార్లో తీసుకున్నాను. అవే ట్రేస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా బుజ్జోడి అన్నప్రాసన్నకి అవన్నిటి కూడా ఈ ట్రేసే యూజ్ చేస్తున్నాను. అండ్ మా కజిన్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ట్రేస్ ఒక్కసారి తీసి పెట్టుకున్నాను. వాళ్ళందరికీ యూజ్ అవుతున్నాయి అనమాట. సో సకినాలు కూడా నాకు వేయడం రాదు, నాకు ఎవ్వరు హెల్ప్ లేరు. ఇంకా మా పిన్ని ఒకటి తనకి ఏవైతే వస్తాయో అవి చేసింది. ఇంకా సకినాలు ఇవన్నీ కూడా నాకు రాకపోయినా సరే ఇంకా యూట్యూబ్లో చూసి ఒక 10 సార్లు అలా ట్రై చేసి ఏదో నాన్న తంతాలు పడి అయితే చేశాను. బట్ వచ్చిన కాడికి అంటే పెట్టడానికి ఒక 11 కావాలి కాబట్టి సో ఆ 11 మంచి వేసేసి మిగిలినవన్నీ చెడిపోయినవన్నీ దాంట్లో పెట్టట్లేదు అనమాట. ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి మాత్రమే పెట్టాలి కదా, విరిగినవి వంకర తింకర్ వచ్చినవి ఇవన్నీ వడి నింపడానికి పనికి రావు కాబట్టి సో ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చాయో అవి మాత్రం నేను సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ ట్రేస్ అన్ని వాష్ చేసేసి ఆ ట్రేస్ కింద ఈ గోల్డ్ కలర్ కవర్ అయితే వేస్తున్నాను అనమాట. సో గోల్డ్ కలర్ కవర్ వేసినప్పుడు మనం ఏవైతే పెడతామో ఆ ట్రే ఇన్ కేస్ బాగున్నా బాగాలేకపోయినా చాలా చక్కగా నీట్గా కనిపిస్తాయి. సో అందుకోసం ఫస్ట్ నేనైతే ట్రేస్ అన్ని అరేంజ్ చేసేసుకుని దాని లోపల అన్ని కట్ చేస్తూ ఇలా వేసుకుంటూ అన్నీ 11 అలా పెట్టుకుంటూ హాయిగా నీట్గా చక్కగా కూర్చొని కొంచెం ఎక్కువసేపు అయినా సరే కొంచెం నీట్గా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. మిగతావన్నీ మా పిన్ని ఏం చేస్తున్నారంటే అన్నీ తను కవర్లో ఇంకా ఎక్స్ట్రా ఏవేవి ఉన్నాయో అవన్నీ దాంట్లో మంచివన్నీ తను సర్దిరి ఇస్తుంటే నేను అన్నీ సెట్ చేసుకుని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ రవ్వ లడ్డు కొన్ని బూందీ ఇవన్నీ అయితే నేను చేసుకున్నాను. నేను సెల్ఫ్గా చేసుకున్నాను. మురుకులు, అప్పలు, సకినాలు వీటికి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. మమ్మీ పిండి కలిపారు, నేనేమో రుద్దాను. మా అత్తయ్య ఏమో కొంచెం వేయించడం ఇలాంటివి. అంటే ఒక్కొక్కరు తలా ఒక్కొక్క పని చేస్తే కానీ అవ్వలేదండి. నార్మల్గా ఇట్లాంటి సారే శ్రీమంతం ఇలాంటి వాటికైతే మనకి జనరల్గా మనుషులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఎవ్వరు లేకపోయేసరికి ఇంకా నేను చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను అట్లాంటి థాట్తోని నేను అన్నీ కొంచెం ఒక 2 డేస్ ముందు, 1 డే ముందు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ నేను ఒక 2 డేస్ ముందు, 1 డే ముందు కొంచెం ఓపిక లేకుండా అన్నీ ఓపిక తెచ్చుకుని చేసుకుంటున్నాను కాబట్టి విసుక్కోకుండా అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి అనేసి అనుకుంటున్నాను అనమాట. స్టిల్ అక్కడికైనా సరే నేను 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేసేసుకున్నాను, 5 టైప్స్ ఆఫ్
పిండి వంటలు చేసుకున్నాను. ఇంకా మిగిలింది ఏంటంటే ఫ్లవర్స్ అవన్నీ ఆల్రెడీ నేను తెచ్చేసుకున్నాను కాబట్టి అవన్నీ రేపు ట్రేలో అరేంజ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఇవన్నీ ఇంకొకటి నార్మల్గా ఇవన్నీ 5 ట్రేస్ డెకరేషన్ కింద ముందు పెట్టుకోవడానికి 5 ట్రేస్ పెట్టుకున్నాను. బట్ ఒడిలో నింపడానికి ఏంటంటే ఒక పెద్ద ట్రేలో అయితే అరేంజ్ చేస్తున్నాను. ఆ ఒడిలో నింపడానికి కూడా 5 అన్ని రకాలు ఏవైతే 5 చేసామో ఇలా అన్ని ఒడిలో ఇది ఒక రీల్ అయితే తీసుకున్నాను. జస్ట్ అలా అడ్జస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మామూలుగా మన ఒడి రోజు నా ఒడి ఎవరైతే నింపుతారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా పెట్టడానికి. సో అందుకోసం అలా అన్ని సపరేట్ చేసి పెట్టాను అనమాట. ఫైనల్గా ఇవన్నీ అయితే నేను నా హ్యాండ్స్తో చేసుకుని నా సెకండ్ శ్రీమంతంకి అన్నీ కూడా రెడీ అయితే పెట్టుకున్నాను. ఇంకా మామూలుగా మా రిలేటివ్స్ వాళ్ళందరికీ అయితే ఎవరెవరు ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాను, అందరికైతే ఏం చెప్పుకోలేదు. సో ఇంకా ఇవన్నీ నేను ఇలా ఫస్ట్ ప్యాక్ చేసేసుకుని దాని తర్వాత దాన్ని అయితే ర్యాప్ చేస్తున్నాను. కొన్ని గిఫ్ట్ కవర్స్తో ర్యాప్ చేశాను, ట్రాన్స్పరెంట్ గిఫ్ట్ కవర్స్తో. ఏవైతే రిక్వైర్మెంట్ ఎక్కువ కనిపించాలో అవి నార్మల్గా మన కిచెన్ ర్యాపర్ ఉంటుంది కదా, సో దాంతోనైతే ఫుడ్ ర్యాపర్తో అయితే ర్యాప్ చేశాను. సో ఇలా అన్నీ ర్యాప్ చేసుకుంటూ కూర్చునేసరికి నా కోసం ఎక్కువ టైమే పట్టింది. బట్ పర్లేదు, ఏవైనా మనకి కొన్ని కావాలి అంటే కొన్ని చేసుకోవాలి కదా. సో అందుకోసం నాకు కొన్ని కావాలంటే నేను వాటి కోసం కొన్ని చేయడానికి ఖచ్చితంగా ఓపిక తెచ్చుకొని అన్నీ ఇలా కూర్చొని అన్నీ మంచిగా సదిరేసుకుని అన్నీ సెట్ చేసేసుకొని నేను నా శ్రీమంతంని ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. బట్ ఇప్పుడు నేను నిన్నటి నుండి చాలా కష్టపడుతున్నాను కాబట్టి ఆన్ టైం శ్రీమంతానికి ఓపిక ఉంటుందో లేదో అదైతే నాకు డౌట్. బట్ అయినా సరే నేను ఓపిక తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ అమ్మాయి అయి పుట్టాక ఇవన్నీ ఒక్కసారి వచ్చేవి. పెళ్ళి అయినా శ్రీమంతం అంటే ముందు 2 సార్లు చేసుకునేవారు కాదు, ఒక్కసారి చేసుకునేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరు 2 సార్లు చేసుకుంటున్నారు. సో నేను అందుకోసం నేను కూడా సరేలే ఇంకా అమ్మాయి అయినాక ఇంకా పిల్లలు అయిపోయాక మనకి లాస్ట్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రీమంతం ఒక్కటే. దాని తర్వాత మళ్ళీ బర్త్డేస్ అనుకోండి, అవి నార్మల్గా ఇంకా మన పిల్లలు పుట్టాక అంత పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మన బేబీస్ బాగుండాలి, వాళ్ళకి ఇవి ఉండాలి, వాళ్ళకి అవి ఉండాలి, ఈ బర్త్డే కట్ చేయాలని వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పోతుంది. కాబట్టి మన బర్త్డేస్ కానీ మన ఈవెంట్స్ కానీ మన ఫెస్టివల్స్ కానీ దేంట్లో అయినా సరే మనం వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిందే, అవుతాం కూడా. ఎందుకంటే ఆ అమ్మతనం కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలా డిమాండ్ చేస్తే అప్పటికి మనం ఏం చెప్పుకోలేము. అండ్ నేను ఈ ఫ్రూట్స్ అనేవి ఇలా లోటస్ దీంట్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవి నాకు వచ్చేసి 29 రూపీస్ పడింది, అంటే 30 రూపీస్ పడింది. సో వీటిలో కూడా నేను 5 ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. నాకు అవన్నీ ట్రేస్ అన్నీ కూడా నాకు 5 టైప్స్ ఆఫ్ పిండి వంటలు స్వీట్స్కి సరిపోయాయి. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి లోటస్ ట్రేలో అయితే వేసుకుంటున్నాను. ఏంటంటే కొంచెం ఎత్తుగా హైలైటింగ్గా కనిపించాలి కదా ఫ్రూట్స్. అండ్ ఎలాగో 5 కదా ఆ ట్రీస్, ఆ ముందున్న ట్రేస్ అయితే కనుక చాలా ఎక్కువ అయిపోతాయి. సో ట్రేస్ మొత్తం ఇలా దొర్లుతూ ఉంటాయి ఫ్రూట్స్ అనేసి. వీటిలో ఏంటంటే కొంచెం మంచిగా ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం మంచిగా నిండుగా కూడా కనిపిస్తుంది కదా. సో అందుకోసం నేను ఈ ట్రేస్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవైతే నేను రీసెంట్గా కొన్నాను, ముందున్న శ్రీమంతం టైంకి అయితే ఏం కొనలేదు. ఇవి నేను శ్రీమంతానికి కూడా కాదు, బాబు క్రెడిల్ సెరమనీకి జస్ట్ బ్లౌజ్ పీస్, సిల్వర్ కాయిన్ ఇలా రిటర్న్ గిఫ్ట్ పెట్టడానికి అని కొన్నాను అనమాట. సో అవి కొన్ని మిగిలినాయి, ఆ కొన్ని ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి. స్పెషల్గా ఈ శ్రీమంతం కంటూ ఇవి కొనాలి అవి కొనాలి అంటూ ఏం కొనలేదు. అప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా అవన్నీ అయితే సెట్ అయిపోయాయి. అన్ని డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసేసి మిగిలినవన్నీ కొన్ని డబ్బాలలో తీసి పెట్టేశాను అనమాట. ఇంకా నా కొడుకు అయితే వాళ్ళ అమ్మమ్మతో ఆడుతున్నాడు. పాప మా మమ్మీ కూడా 2-3 డేస్ నుండి పని చేస్తూ టైర్డ్ అయిపోతుంది. పనమ్మాయి వస్తుంది, తను ఓన్లీ గిన్నెలు ఇల్లు తుడవడం ఇక్కడ మటుకే అనమాట. ఇంకా మిగిలినవన్నీ మేమే చేసుకోవాలి. పాపం తను కూడా చాలా టైర్డ్ అయిపోతుంది. బట్ ఇంకా తప్పదు కదా, ఏం చేస్తాము. ఎవరు లేనప్పుడు మనం ఉన్న దానిలోనే మనం హ్యాపీనెస్ని వెతుక్కోవాలనుకుంటే కొంచెం టైం మనం కేటాయించకైతే తప్పదు కదా. సో అదనమాట మేము చేసేది. ఇంకా ఫైనల్గా ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఫుడ్ అదంతా తినేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ కొంచెం ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ అంత ఫ్రెష్ ఉంటాయి కదా. సో అందుకోసమే ఇంకా సరేలే ఇంకా కొంచెం లేట్గా తినేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ అయితే సెట్ చేసేసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సెట్ చేసేసుకుంటే రేపు మార్నింగ్ మనకు సర్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసం ఇలా సెట్ చేసేసుకొని అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాను. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.